ప్రముఖ పాస్టర్ని కోల్పోయింది. మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఫలానా పరిశ్రమకు తీరని నష్టం అంటాం కదా, అలా ఈ పాస్టర్లకి అంటే మత ప్రచార ఆ పరిశ్రమకు చాలా తీరని లోటు. కానీ ఆ లోటు సినీ ప్రపంచానికి ఒక వరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మంచి నటుడు, కానీ దర్శకత్వం కూడా మరి అతనే చేయాలనుకుని మరి ఆ దర్శకత్వంలో మరి స్టంట్ మాస్టర్కి దర్శకత్వం అన్నీ కూడా అతనే చేయాలనుకుని నటులు అందరూ దర్శకులు కాలేరు, అలాగే స్టంట్ మాస్టర్లు అసలు కాలేరు. అన్యాసాలు పాస్ట్ రాష్ట్రంతో సహా అన్యాసాలు ఒకేసారి వేద్దాం అనుకుని దొరికేసాడు. సో అది సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా అతని నేను కొన్ని వీడియోలు చూసా. మార్నింగ్ చాలా ఓపెన్గా అలా బురదలో నడుస్తూ బురద నీరు పోయించుకుంటూ, అంటే మళ్ళీ ఆ బకెట్లు కూడా మళ్ళీ షార్ట్లో దొరికేసి అలా బకెట్లో పక్కన బురద పోస్తా ఉంటే ఆ బురద నీటిలో అతను నడుస్తూ ఆ భరోసా పార్టీ అని ఒక పార్టీ కూడా అతను పెట్టాడు. అలా ఈ మధ్యన శ్రవణ్ కుమార్ ఒక పార్టీ, విజయ్ కుమార్ ఒక పార్టీ, రేపు మాకు సునీల్ కుమార్ ఒక పార్టీ, అలాగే ఈ అభినయ దర్శన్ కుమార్ ఆల్రెడీ భరోసా పార్టీ పెట్టి మరి ఇలా దొరికేశాడు. మరి అతను కూడా తర్వాత అభినయం సక్సెస్ అయిందనుకుని హడావుల్లో మంచం మీద నిక్రేసి పడుకుని నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇలాగా రెచ్చగొట్టినందువల్ల రఘురామకృష్ణరాజు గారు రెచ్చగొట్టినందువల్ల ఇటువంటి దాడులు కూడా జరుగుతున్నాయన్నట్టుగా మరి ఆయన అభినయ్ కుమార్ మాట్లాడటం జరిగింది. సో అందుకనే నేను అభినయ్ కుమార్ అభినయానికి మామూలుగా అయితే ఈ పాటికి ఇంకో 4 కుమారులు 4 కోట్లు వేసుకొచ్చి డెఫినెట్గా ఇందులో రఘురామరాజు కోట్లు కూడా ఉందేమో, లేదా ఆయన ఎవరినన్నా ప్రేరేపించారేమో అనే నేలాపనిందల బహుశా నా మీద పడుండేమో. శ్రీరాముని దయవలన అటువంటి నేలాపనిందలు నా మీదే రాకుండా మరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు లటక్కని పట్టేశాడు, దొరికేశాడు. మరి అక్కడికి ఈ మధ్యన నెక్టై బనీళ్ళు వేసుకుని కొంచెం కామెంట్లు కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఆ పాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి అతనికి సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించాడు. ఆ నెక్టై పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో కొద్ది రోజుల క్రితం అనుకుంటా, నాకు మొన్న ఎవరో పంపించడం జరిగింది. బొట్టు మగవారు హిందువులు ఆడవాళ్ళు పెట్టుకుంటే పెట్టుకున్నారా, మీ మగవాళ్ళకి ఏమైందిరా, ఎవరికి పెళ్ళారురా మీరు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఒక సత్ సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం, స్త్రీ పురుషులు తేడా లేకుండా బొట్టు అనేది హిందూ సంస్కృతిలో ఒక భాగం అయితే అంత అసభ్యంగా, అంత నీచంగా, అంత దారుణంగా మరి వాళ్ళు మాట్లాడటం, దాన్ని సహించటం, మాట్లాడటం ఒక తప్పు అయితే దానికి మరి చట్ట ప్రకారం మరి ఏం కేసులు పెట్టారో ఏంటి అనేది నేను వెరిఫై చేయాలి. ఇంకా లేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తాం. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ అజయ్ కుమార్ ఎలా అయితే ఒక మర్డర్ నాటకం ఆడాడో సరే దాని మీద కేసు కట్టారు. కానీ చాలా నాటక ప్రదర్శనలో ఈ మత ప్రచారం పేరిట
జరుగుతున్నాయి. మరి అవన్నీ కూడా చట్ట ప్రకారం నేరాలే.